జై శ్రీకృష్ణ. దితి అదితి కశ్యప ప్రజాపతి భార్యలు. వారి సంతానము దితి పుత్రులు రాక్షసులు, అదితి పుత్రులు దేవతలు. వారికి తండ్రి ఒక్కరే అయినా తల్లులు వేరువేరు అవడం వల్ల వారి మధ్య పరస్పర ద్వేషాలు ఏర్పడ్డాయి. వారి మధ్య జరిగే యుద్ధాలతో ఒకప్పుడు దేవతలు, మరొకప్పుడు దానవులు గొప్ప యుద్ధం జరిగింది. దాంతో రాక్షసుల దెబ్బకు తాళలేక దేవతలు ఓడిపోయారు. వారంతా కలిసి బ్రహ్మదేవుని వద్దకు పోయి వారిని శరణు కోరారట. అప్పుడు బ్రహ్మ దివ్య దృష్టితో చూసి, అంతకు మునుపు దూర్వాసుడు ఇంద్రాదులకు ఇచ్చిన శాపం వల్లనే దేవతలు అలా ఘోరాపజయం కలిగిందని గ్రహించాడు. దేవతలను వెంట పెట్టుకుని తిన్నగా వైకుంఠానికి వెళ్ళి ఆ పరంధాముని బహు విధాలా స్తుతించారు. దేవతలు ఎదుట సాక్షాత్కరించారు. అప్పుడు విష్ణువు, ఓ చతుర్ముఖ, సమయం మీకు అనుకూలం కాదు. ఇప్పుడు దానవులతో వైరం వద్దు. దేవతల బలపరాక్రమాలు ఉత్సాహం పెరగాలంటే అమృతాన్ని తాగినట్లయితే ప్రాణాలకు మృత్యుభయం ఉండదు. మృత్యువును దూరం చేసే ఔషధాలు పాలసముద్రంలో వేసి మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసి సర్పరాజు అయిన వాసుకిని తాడుగా చేసుకుని మీరు దానవులు కలిసి పాలసముద్రాన్ని మదించాలి అని చెప్పారు శ్రీహరి. నేను కూడా మీ మధ్యలో ఉండి సాయపడతాను. చివరికి ఫలితం మీకే దక్కుతుందని చెప్పారు శ్రీహరి. సముద్రంలో ఉన్న కల్మషాల వల్ల ముందుగా విషం పుడుతుంది. దానికి మీరు భయపడవద్దని చెప్పారు. శ్రీహరి ఎలా చెప్పగానే రాక్షసరాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దేవేంద్రుడు మంచి మిత్రుడయ్యాడు. దేవతలు రాక్షసులు ఒక ఒప్పందానికి వచ్చారట. అప్పుడు దేవదానవులు ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి శ్రీహరిని స్మరించారు. అప్పుడు శ్రీహరిని స్మరించారు. అంతమందర పర్వతాన్ని శ్రీహరి బంతిని పట్టుకున్నట్లు పట్టుకుని గరుత్మంతుని పిలిచి, నన్ను ఈ పర్వతాన్ని పాలసముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళమన్నాడు. గరుత్మంతుడు వారిని అవలీలగా సముద్రం ఒడ్డున చేర్చారు. శ్రీహరి వాసుకిని ఆ కొండకు చుట్టారు. తరువాత ఇరుపక్షాల వారు పర్వతాన్ని ఎత్తి సముద్రం మధ్య భాగానికి చేర్చారు. అప్పుడు మదించడం ప్రారంభించారు. అలా కొంతసేపటికి కింద ఆధారం ఏదీ లేకపోవడంతో మందరగిరి కిందకు మునిగిపోవడం ప్రారంభించింది. ఏమీ చేయలేని దేవదానవులు మునిగిపోయిందనే బాధతో సముద్రం ఒడ్డున సతికిలబడ్డారు. అప్పుడు శ్రీహరి వారిని చూసి చిరునవ్వు నవ్వి మహాకూర్వ రూపాన్ని ధరించి క్షీరసాగర మదనంలో ప్రవేశించారు. మునిగిపోయిన మందర పర్వతాన్ని అడుగున చేరి దాన్ని తన వీపుపై కుదుర్చుకుని మళ్లీ పైకి తేలేటట్లు చేశారు. వాసుకితో సహా ఆ గిరి పైకి కనిపించింది. దేవదానవులు మళ్లీ తమ తమ స్థానాలలో కుదురుకుని మళ్లీ సాగర మదనం మొదలుపెట్టారు. శ్రీహరి కూర్మ రూపంతో మందర పర్వతాన్ని మోస్తూ వాసుకి రూపంలో తోడుగా తానే అయ్యి సాగర మదనంలో కూడా సాయపడుతూ శ్రీహరి 3 రూపాల్లోనూ తానే అయ్యి ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు ప్రభావం అటువంటిది. దేవతలు రాక్షసులు సముద్రం మదిస్తూ ఉంటే కాలమనే విషం పుట్టింది. లోకాలన్నిటినీ దహించి వేస్తుంది భయంకరమైన విషాగ్ని. భూతకోటిని రక్షించడానికి నీవే సమర్థుడు అని పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. అప్పుడు దయాసముద్రుడైన శంకరుడు సాగర మదనంలో కూడా సాయపడుతూ పరమేశ్వరి ముఖం చూసి ఎలా అన్నాడు, ఓ దేవి, లోకాలను కలిగిన ఈ ఉపద్రవం చూసావా? ఈ అలాహలాన్ని మధురఫలంగా భక్షిస్తాను, ప్రాణుల్ని రక్షిస్తాను అన్నాడు. ఆ మాటలకి భవానీ నిర్భయంగా ఒప్పుకుంది. అప్పుడు సమస్త దేవదానవులు జయ జయధ్వానాలు పలుకుతుండగా పరమేశ్వరుడు ఆలాహలానికి ఎదురు నిలిచి ఆ మహావిషాన్ని పట్టుకుని దగ్గరగా చేర్చి ఒక ముద్దగా అల్లనేరేడు పండులా నల్లగా నిగనిగలాడుతూ ఉన్నదాన్ని ఆ పరమేశ్వరుడు కంఠంలోనే నిలిపివేశాడు. అందువల్లే మహాదేవుడు కంఠం నీలంగా మారింది. నలుపు కూడా ఆ తెల్లని పరమేశ్వరుడికి ఆభరణంగా మారింది. తిరిగి క్షీరసాగర మదనం కామధేనువు పుట్టింది. ఉచ్చాశ్రవం అనే అశ్వరాజు పుట్టింది. దాని తరువాత 4 దంతాలున్న ఐరావతం అనే గజరాజు ఉద్భవించింది. లక్ష్మీదేవి పాలకడల నుండి ఉద్భవించింది. లక్ష్మీదేవిని చూసిన దేవతలందరూ ఆశ్చర్యపోయారు. శ్రీమన్నారాయణుడు మాత్రం దూరంగా నిలబడ్డాడు. ఆ లక్ష్మీదేవి దేవగంధర్వులందరినీ చూసి సరసరా వచ్చి కమలనాభుని కంఠంలో వరమాలను అలంకరించింది. విశాలమైన తన వక్షస్థలం మీద నివాసాన్ని ఏర్పరచుకుంది. తన యందు అమూల్యమైన రత్నం కౌస్తుభమణిని విష్ణువుకు కానుకగా ఇచ్చారు. దానితో పాటు శ్రీదేవిని కూడా తన వక్షస్థలముపై నిలుపుకున్నాడు. లక్ష్మీనారాయణుల కళ్యాణం కడు వైభవంగా జరిపించారు.